హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం శిశు వికాస అవగాహన గురించి తెలుసుకుంటున్నాం కదండి. అందులో ఆల్రెడీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నైతిక వికాస సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అండి? నైతిక వికాస సిద్ధాంతం. ఈ నైతిక వికాస సిద్ధాంతానికి ఇంకో పేరు ఏంటంటే హింజ్ పరికల్పన సిద్ధాంతం. హింజ్ పరికల్పన సిద్ధాంతం. అసలు హింజ్ పరికల్పన ఎందుకు అన్నారు అనేది చూద్దామండి. ఇక్కడ హింజ్ అంటే హింజ్ అనే శాస్త్రవేత్త యొక్క భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించబోతుంది. క్యాన్సర్ వ్యాధితో మరణించబోతుంది. అయితే ఏమైంది, ఈ క్యాన్సర్ని రక్షించడానికి, క్యాన్సర్ నుంచి ఆమెను రక్షించడానికి రేడియంకు సంబంధించిన ఔషధం అనేది కనుక్కోవడం జరిగింది. ఆ ఔషధాన్ని ఒక రసాయన శాస్త్రవేత్త కనుక్కున్నాడు. కానీ దాని ఖరీదు వచ్చేసరికి ఏమైపోయింది, చాలా ఎక్కువైపోయింది. డబ్బు కోసమని చాలా మంది దగ్గర అప్పు కోసం చాలా ప్రయత్నించారు. తెలిసిన వాళ్ళ దగ్గర ఆఫర్కే సాధించగలిగాడు, మిగతా డబ్బు సాధించలేకపోయాడు. అంటే ఎవరు ఇవ్వలేరు. సో అందువల్ల ఏం చేస్తాడు, ఆయనకు డబ్బులు లేక దుకాణంలో చొరబడి ఆ మందును దొంగిలించుకెళ్ళాడు. దుకాణంలో చొరబడి ఆ మందును దొంగిలించుకొని వెళ్ళాడు. అయితే ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని కోల్బర్గ్, ఈ వికాస సిద్ధాంతానికి అనుగుణ కోల్బర్గ్ ఏం చేశాడు, 7 సంవత్సరాల నుండి పై వయస్సు గల పిల్లలకు 7 సంవత్సరాల నుండి పై వయస్సు గల పిల్లలకు పెద్దలైన అనేక మందికి ఈ స్టోరీ గురించి వివరించి దాని ఆధారంగా నైతిక సందిగ్ధత కలిగిన 10 నుంచి 10 సంవత్సరాల ప్రశ్నలను 10 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఇచ్చి వారి తీర్పు ఆధారంగా కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వారి తీర్పు ఆధారంగా కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అసలు ఎలా క్వశ్చన్ అడుగుంచవచ్చు, హింజ్ దొంగతనం చేయవచ్చా, చేయకూడదా, ఎందుకు? హింజుకు భార్య పట్ల ప్రేమ లేకపోతే మందు దొంగతనం చేస్తాడా? హింజు తన భార్య స్థానంలో వేరెవరు ఉంటే మందు దొంగతనం చేస్తాడా? ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాని ద్వారా ఈయన ఈ సిద్ధాంతాన్ని రచించడం జరిగింది. ప్రతిపాదించింది వచ్చేసరికి ఎవరండి, కోల్బర్గ్. ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఈయన రాసిన గ్రంథం వచ్చేసరికి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈయన ఏ విశ్వవిద్యాలయంలో పనిచేశారండి? హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు. ఈయన ప్రకారం సరైన దాని నుండి సరికాని దానిని వేరు చేయడమే నైతికత. సరైన అంశం నుంచి సరికాని దానిని వేరు చేయడమే నైతికత అని ఎవరి ఆలోచన? కోల్బర్గ్ యొక్క ఆలోచన. ఈయన శిశువును నైతిక తత్వవేత్తగా పిలిచేవారు. ఈయన శిశువుని ఏం చేసేవారు? నైతిక తత్వవేత్తగా పిలిచేవారు. ఎలా? ఇప్పుడు నైతికతను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? మొరాలిటీ. ఏమని పిలుస్తారు? మొరాలిటీ. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? మోర్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మోర్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ మోర్స్ అనే లాటిన్ పదం యొక్క అర్థం వచ్చేసరికి ప్రవర్తించే తీరు. ఒక వ్యక్తి ప్రవర్తించే తీరు, లేదంటే సాంప్రదాయం, లేదంటే జ్ఞానపద రీతులు. నెక్స్ట్ మేనర్ అని అర్థాలు ఉన్నాయి. ఈ మొరాలిటీ అనే పదం మోర్స్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్పాం కదా. దాని యొక్క అర్థాలు వచ్చేసరికి ప్రవర్తించే తీరు, సాంప్రదాయం, జానపద రీతులు లేదా మేనర్ అని అంటారు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే ఇట్లాంటి షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాయిసెస్ ఉంటుంది. మొరాలిటీ అనేది ఏ లాటిన్ పదం నుండి వచ్చింది అని అంటే, ఏ పదం నుండి వచ్చింది అని అంటే, ఏ లాంగ్వేజ్ అంటే లాటిన్. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ ఈ టాపిక్ లో వచ్చేసరికి ముఖ్యాంశాలు, ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యాంశాలు. వ్యక్తిలో న్యాయ భావన వికాసమే నైతిక వికాసం. న్యాయ భావన వికాసమే నైతిక వికాసం. ఎట్లా? ఇది ఇది మంచి, ఇది చెడు అని ఖచ్చితంగా చెప్పడమే నైతికం అని చెప్పింది ఎవరు? కోల్బర్గ్. చిన్న పిల్లలు, జంతువులలో నైతిక వికాసం ఉండదు. వాళ్ళకి అసలు మంచి అంటే ఏంటో తెలీదు, చెడు అంటే ఏంటో తెలీదు. జంతువులకైతే అసలు ఏమైనా తెలుసా? ఏది కూడా తెలీదు. కాబట్టి వీళ్ళకు వికాసం అనేది ఉండదు.
అన్ని వికాసాలలో నైతిక వికాసం క్లిష్టమైనది. నైతిక వికాసం క్లిష్టమైనది. కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు అర్థమైంది కూడా ఇది కరెక్టేనా కాదా అని మనమే ఇంకా ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. మంచిది అని తెలిసినప్పుడు కూడా మంచిదేనా, చేయొచ్చా, చెయ్యరా, ఇదే థింకింగ్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి నైతిక వికాసం అనేది క్లిష్టమైనది. నైతిక వికాసం మిగతా వికాసాలతో పోల్చితే ఏమవుతుంది, నైతిక వికాసం మిగతా వికాసాలతో పోల్చితే మందకొడిగా సాగును. ఏదో టప 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 వచ్చేది, అది ఏంటంటే మందకొడిగా కొంచెం థింకింగ్ ఆలోచిస్తూ ఉండంగా ఒక దానిపైన మెంటల్గా స్ట్రెస్గా ఫిక్స్ అయిపోతాం అన్నట్టు. నెక్స్ట్ ఆలోచన వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆలోచన వివేచన సంజ్ఞానాత్మక ప్రక్రియలు, ఆలోచించడం కానీ వివేచించడం, ఇవి ఏంటి, ఆలోచించి అవి కరెక్టా కాదని వివేచించుకోవడం నైతిక వికాసంలోకి ఒక ముఖ్య పాత్రగా వహిస్తాయి. పియాజే సిద్ధాంతంలోని దశలలాగే ఈ సిద్ధాంతంలో కూడా దశలు సార్వత్రికమైనవి, స్థిరమైనవి. ప్రతి వ్యక్తిలో దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి, కానీ అందరు వ్యక్తులలో ఒకే వయస్సులో ఈ దశలు సంభవించవు. దశలన్నీ జరిగే క్రమం ఒకటే, కానీ ఏజ్ అనేది డిఫరెన్స్ గా జరుగుతుందని చెప్పింది ఎవరు, కోల్బర్గ్. కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా వివరించాడంటే 3 స్థాయిలుగా, అందులో 6 దశలుగా వివరించడం జరిగింది. 3 స్థాయిలు, అందులో ఒక్కొక్క దాంట్లో 2 దశలు లెక్కేసుకుంటే మొత్తం 6 దశలుగా వివరించడం జరిగింది. కోల్బర్గ్ 3 స్థాయిలు 6 దశలుగా విభజించారని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ 3 స్థాయిల గురించి చెప్పుకున్నామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పూర్వ సాంప్రదాయ స్థాయి. సెకండ్ వన్ వచ్చేసరికి సాంప్రదాయ స్థాయి. థర్డ్ వన్ వచ్చేసరికి ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ, ఈ 3 స్థాయిల గురించి ఉన్నాయి. అందులో 2 ఉన్నాయి కదా దశలు. ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏం టాపిక్ ఉంటుందని చూద్దాం. ఫస్ట్ నైతిక స్థాయి. ఇక్కడ వచ్చేసరికి దశలు. నైతిక స్థాయి ఏంటండి, ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిని ఏమంటారు, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్ అని పిలుస్తారు. ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. ఈ స్థాయి వచ్చేసరికి ఏంటండి, ఫస్ట్ స్థాయి గురించి తెలుసుకుందాం, తర్వాత దాని దశల గురించి తెలుసుకుందాం. ఈ స్థాయి వచ్చేసరికి 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ఏంటి, పిల్లలు తప్పు, ఒప్పు, మంచి లేదా చెడు వాటి పరిణామం కానీ పర్యవసనాలను బట్టి ఆలోచిస్తాడు. ఇందులో ఏం చేస్తాడు, ఇందులో ఇది చేసేది కరెక్ట్, తప్ప, ఒప్ప, మంచా, చెడ, ఇంతవరకు మాత్రమే ఆలోచించగలుగుతాడు. ఏ స్థాయిలో, పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఆలోచించగలుగుతాడు. తనకి ఇబ్బందిని కలిగించేది తప్పు, అవసరాలు తీర్చేది ఒప్పు. అంటే తనకి ఇబ్బందిని కలిగిస్తుంది అంటే అది తప్పు, అవసరాలను తీరుస్తుంది అంటే ఒప్పు. ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఏంటి, బహుమతులు ఇచ్చితే మంచి, శిక్షిస్తే చెడు. అంటే ఏంది, తనకి ఇబ్బందిని కలిగిస్తుంది అంటే తనని బాధ పెడుతుంది అంటే అది అమ్మో నేను చేసిన తప్పు అయిపోయింది, లేదు మన యొక్క అవసరాలను తీరుస్తుంది అంటే ఒప్పు అయింది అని అంటారు. బహుమతులు ఇస్తున్నారంటే మంచి చేస్తేనే బహుమతులు ఇస్తారు, శిక్షిస్తే ఏం చేస్తారండి, చెడుగా భావించడం అనేది జరుగుతుంది. ఈ స్థాయిలో శిశువు నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు. నోటు, ఇందులో వచ్చేసరికి శిక్షను దృష్టిలో ఉంచుకోవడం ఎన్నో దశ, 1వ దశ. శిక్షను దృష్టిలో ఉంచుకొని చేస్తాడు కాబట్టి 1వ దశ. బహుమతులను దృష్టిలో ఉంచుకొని చేసేది 2వ దశ. ఫస్ట్ శిక్షిస్తారనే భయంతో వెళ్ళేది మొదటి దశకు,
బహుమతులు ఇస్తారని వెళ్ళేది రెండో దశను సూచిస్తుంది. ఇక్కడ చూద్దాం రండి. ఫస్ట్ దశ ఏంటి? శిక్షిస్తారని. ఫస్ట్ దశ పేరేంటుంది చూడండి, విధేయత. శిక్షా ఓరియంటేషన్, శిక్షిస్తారేమో అని శిక్షా ఓరియంటేషన్తో ఉంటారు. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. ఈ దశలో ఏమవుతుందండి? పిల్లలు తల్లిదండ్రులు విధించే శిక్షకు భయపడి, పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు విధించే శిక్షకు భయపడి, వారి పట్ల గౌరవాన్ని విధేయతను కనబరుస్తారు. శిక్షిస్తారనే భయంతో కనబరుస్తారు. ఇట్లా తండ్రి కొడతాడనే కారణంతో రవి రోజా ఇద్దరు పాఠశాలకు వెళ్తారు. కొడతాడనే భయం, శిక్షిస్తాడనే భయంతోనే పాఠశాలకు వెళ్తారు. టీచర్ శిక్షిస్తాడేమోనే భయపడి హోంవర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ దశ. ఇందులో పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఫస్ట్ దశ శిక్షిస్తారని మాత్రమే విధేయతతో నడుచుకోవడం కాబట్టి విధేయత శిక్ష ఓరియంటేషన్ అనేది ఫస్ట్. ఇక్కడ నుంచి స్టేజ్ ఏమైపోతుంది? బహుమతులు. శిక్షించడమే కాకుండా ఇంకోటి సెకండ్ వన్ బహుమతుల ద్వారా. ఏంటి బహుమతులు? సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. సహజ సంతోష అనుసరణ అలాగే సాధనోపయోగ దశ, నావ్ ఓరియంటేషన్. ఈ దశలను పిల్లలు అసలుకి ఏంటి? బహుమతులు, వస్తు మార్పిడి, ఇచ్చిపుచ్చుకోవడం, స్వయం తృప్తి, ఇలా అంశాల ద్వారా నైతికతను పెంపొందించుకుంటారు. బహుమతులు ఇస్తారని కానీ, వస్తువులు మార్చుకోవచ్చు అని కానీ, ఇచ్చిపుచ్చుకోవచ్చు కానీ, స్వయం తృప్తి కానీ, ఈ అంశాల ఆధారంగా నైతికతను పెంపొందిస్తారు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. ఉదాహరణ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి, సాయంత్రం బొమ్మ కొనిస్తానంటేనే ఇప్పుడు హోంవర్క్ చేస్తానని చెప్పడం. ఈవినింగ్ బొమ్మ కొనిస్తానంటేనే ఇప్పుడు హోంవర్క్ చేస్తానని చెప్పడం దేనికి వస్తుంది? సహజ సంతోష అనుసరణ లేదా సాధనోపయోగ దశ. ఇందులోనే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? పాఠశాలలో మధ్యాహ్నం పెట్టే భోజనం కోసమే, అంటే అలా అవసరాల స్వయం తృప్తి కోసమని ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం. కొంతమంది ఫుడ్ లేని వాళ్ళు అలా ఉంటారు కదండి, వాళ్ళ పేరెంట్స్ బయట పనికి వెళ్ళిపోవడం వల్ల ఫుడ్ కరెక్ట్ టైంకి పెట్టిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెడతారులే అని చెప్పేసి పాఠశాలకు వెళ్ళడం అనేది దేన్ని సూచిస్తుంది? సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. ఇవే కాక ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ చూద్దామా. నా దగ్గరున్న స్వీట్ నీకు ఇస్తాను, నీ దగ్గరున్న హార్ట్ నాకు ఇవ్వవు అని చెప్పడము. అంటే ఒకరి కోసం ఒకరు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది సహజ సంతోషం. అలాగే నీ వీడియో గేమ్ నాకు ఆడుకొని ఇస్తే నీవు రాయడానికి పెన్ ఇస్తానని చెప్పడం, ఇచ్చిపుచ్చుకోవడం అని చెప్పాం కదా, అది దీనికి ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది పూర్వ సాంప్రదాయ. ఇప్పటి వరకు పూర్వ సాంప్రదాయ స్థాయి ఎగ్జాంపుల్స్ దశలు రెండింటి గురించి తెలుసుకున్నాం. కానీ ఒకటి విధేయత శిక్ష ఓరియంటేషన్, రెండు సహజ సంతోష అనుసరణ. విధేయత శిక్ష అంటే శిక్షకు భయపడి చేసేది, సహజ సంతోషణ అంటే బహుమతుల ఆధారంగా కానీ ఇచ్చిపుచ్చుకోవడం ఆధారంగా కానీ చెప్పేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయి వచ్చేసరికి మిడిల్ని కన్వెన్షనల్ లెవెల్. ఈ కన్వెన్షనల్ లెవెల్ గురించి ఫస్ట్ తెలుసుకుందామండి. ఈ స్థాయి 11 నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫస్ట్ దాని వచ్చేసరికి 4 to 10 years ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 11 to 13 years ఉంటుంది. ఈ స్థాయి పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు ప్రారంభమగును. ఈ స్థాయి అనేది ప్రారంభమగును. నెక్స్ట్, ఈ స్థాయిలో కుటుంబ సభ్యులు, సమాజ సభ్యులు దేనిని ఆశిస్తారో అనేదే మంచి చెడులను నిర్ణయిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సమాజం కానీ ఇది మంచి ఇది చెడు అని నిర్ణయిస్తారు చూడండి, దాని ఆధారంగానే ఈ స్థాయి నిర్ణయించబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూడండి, మంచి అబ్బాయి లేదా అమ్మాయి అనిపించుకోవడం కోసం, దృష్టిలో ఉంచుకొని చేసేది ఏంటి? 3వ దశ. క్రమశిక్షణను మాత్రమే దృష్టిలో ఉంచుకునేది 4వ దశ. 3వ దశ వచ్చేసరికి ఏంటిది? వేరే వాళ్ళ దగ్గర మంచి బాలుడు అని పేరు తెచ్చుకోవడం కోసం చూసేది 3rd వన్. అదే క్రమశిక్షణ తనంతట తానే ఆలోచించుకొని ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని డిసైడ్ అవ్వడం 4th వన్.
దశ, ఫోర్త్ దశ అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఎగ్జాంపుల్, శిశువు ఇతరుల సంతోషాన్ని కలిగజేసేదేమో సరైనదిగా భావిస్తాడు, ఇతరులకు ఇబ్బందిని కలుగజేసేది సరికానిదిగా భావిస్తాడు. తనకు తనకు ఇబ్బందిని కలిగించేది తప్పు అని అనుకున్నది ఎప్పుడు పూర్వ సంప్రదాయ స్థాయిలో. ఇప్పుడు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసేది చెడు అని అనుకుంటుంది ఎప్పుడు ఇక్కడ సాంప్రదాయ స్థాయిలో అని అనుకోవడం జరుగుతుంది. ఇతరుల గురించి ఇతరుల సంతోషం సరైనది, ఇతరుల ఇబ్బంది సరికానిది అని చెప్పి ఆలోచిస్తాడు, కాబట్టి ఇది సాంప్రదాయ స్థాయిని సూచిస్తుంది. ఇప్పుడు ఇందులో థర్డ్ ఫోర్త్ దశలు ఉంటాయి కదండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ దశ మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి. మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి, గుడ్ మారాలిటీ, గుడ్ బాయ్. ఈ దశలోని పిల్లలు విషయాన్ని మంచి చెడుల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు. ఎవరి ద్వారా? ఇతరులు అని వచ్చిందంటే ఏంటండి సెకండ్ వన్ సాంప్రదాయ స్థాయి. ఇతరుల ప్రతిస్పందన ఆధారంగా మాత్రమే ఇది మంచి ఇది చెడు అనే నిర్ణయానికి వస్తారు. నెక్స్ట్ ఇతరుల చేత మంచి అబ్బాయి లేదా అమ్మాయి అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ మంచి ప్రవర్తన అనగా ఇతరులను సంతోషపెట్టేది అలాగే ఇతరులకు సహాయపడేది అని అర్థం. ఇక్కడ మంచి ప్రవర్తన అంటే ఏంటి? ఇతరులను సంతోషపెట్టాలి లేదంటే ఇతరులకు సహాయపడాలి. ఇది కంపల్సరీ ఇతరులు అని వచ్చిందంటే సెకండ్ వన్ సాంప్రదాయ స్థాయి, అందులో థర్డ్ వన్ కి సంబంధించిందే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి తల్లిదండ్రులు సంతోషిస్తారనే కారణంతోనే బడికి వెళ్ళడం, శిక్షిస్తారని వెళ్ళడము విధేయత, శిక్ష, ఓరియంటేషన్, బొమ్మ కొనిస్తాడని హోంవర్క్ చేయడం, సహజ సంతోష అనుకరణ. తల్లిదండ్రులు సంతోషిస్తారని చేయడం మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి. ఇప్పుడు రమ్య మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసం ఏం చేస్తుంది? తల్లి చెప్పే పనులన్నీ చేస్తుంది. అంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక అని మంచి ప్రవర్తన చెప్పుకోవడానికి చేసేది ఏంటని మంచి ప్రవర్తన లేదు బాలుని నీతి దశ థర్డ్ వన్. ఇందులో సెకండ్ వన్ లో ఫస్ట్ వన్ కానీ మొత్తంలో థర్డ్ దశ, ఆరుట్లో మూడవ దశ మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి. ఇప్పటిదాకా సాంప్రదాయ స్థాయి గురించి చెప్పుకున్నాం కదా, అందులో ఒక టాపిక్ మిస్ అయింది చూడండి. సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు. ఏ నియమాలకు? సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు. మూడోది తెలుసుకున్నాం కదండి, మంచి బాలుడు లేదా మంచి ప్రవర్తన వచ్చి ఇప్పుడు నాలుగో దశ సరి అయిన ప్రవర్తన లేదా అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ. సరైన ప్రవర్తన లేదా అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ. ఒబీడియన్స్ అండ్ సోషల్ ఆర్డర్ టు అథారిటీ. ఈ దశ గురించి తెలుసుకుందాం. ఈ దశలోని పిల్లలు వచ్చేసరికి నిందలు తప్పించుకోవడానికి ఏం చేయడానికి? నిందలు తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని భావిస్తారు. నిందలు తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను సంఘంలో అందరూ ఓకే అనే విధంగా ఉండాలని ఆ నియమాలను మాత్రమే పాటిస్తారు. చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటూ వెళ్తారు. వాటిని గుడ్డిగా అంగీకరిస్తూ ఉంటారు. అక్కడ సంఘం ఏం చెప్తే అదే రైట్ అనే విధంగా ఉంటారు. క్రమశిక్షణతో వాటిని పాటిస్తూ ఉంటారు. ఈ దశలో వచ్చేసరికి ఏంటి? సరి అయిన ప్రవర్తన అనగా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడం, అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం. సరైన ప్రవర్తన అని ఇచ్చాం కదా ఈ దశ పేరు. అంటే ఏంటి? ఎవరి బాధ్యతలు వాళ్ళే చేసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళే నిర్వహించుకోవాలి, అధికారులను గౌరవించాలి, సాంఘిక క్రమబద్ధతతో ఉండాలి అని చెప్పారు. ఎగ్జాంపుల్స్ ద్వారా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ వన్, రవి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం బాధ్యతగా భావిస్తాడు. ఏంటి? బాధ్యతగా భావిస్తాడు. పాఠశాలకు వెళ్ళడం అనేది బాధ్యతగా అనుకుంటాడు.
అలాగే భరత్ రెడ్ సిగ్నల్ ను చూసి బైక్ ఆపడం, ఇది రెగ్యులర్ గా తెలిసింది. క్రమశిక్షణ రూల్స్ ఫాలో అవుతాం కదండి. రూల్స్ సంబంధించిందంటే ఏ దశలో ఉంటుంది? నాలుగో దశ రెండో స్థాయి, నాలుగో దశ రెండో స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇందులోనే గోపి ఉపాధ్యాయులను సమాజంలోని అధికారులను గౌరవించడం. ఉపాధ్యాయులను కానీ ఇంకా అధికారులు ఉంటారు కదా మన, ఇంకా వేరే వేరే అధికారులు, వాళ్ళను గౌరవించడం అనేది కూడా నేర్చుకున్నాడు. అంటే ఇది ఏ దశకు సంబంధించింది? నాలుగవ దశ, రెండవ సాంప్రదాయ స్థాయి, నాలుగవ దశ. రెండో స్థాయిలో ఏంటంటే మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి అనేది థర్డ్ వన్, సరైన ప్రవర్తన అనేది ఫోర్త్ వన్. నెక్స్ట్ థర్డ్ స్థాయి, మూడోది ఏంటండి? ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయి పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇందులో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి, మొరాలిటీ ఆఫ్ డెమోక్రటిక్ యాక్సెప్టెడ్. ఫస్ట్ ఈ దశ గురించి తెలుసుకుందామండి. ఈ దశ వచ్చేసరికి ఈ స్థాయి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే 14 సంవత్సరాల నుండి ఉంటుంది. 11 నుంచి 13 దాకా సాంప్రదాయం అన్నాం కదా, 14 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వయోజన దశ వరకు ఉంటుంది, వయోజన దశ వరకు ఉంటుంది. ఈ దశ ఉంది కదా, ఈ స్థాయి ఉంది కదా, ఈ స్థాయిని స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పిలుస్తారు. స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పిలుస్తారు. ఈ స్థాయిలో వ్యక్తులు ఏం చేస్తారు? ఇతరుల ప్రకారం నడుచుకోకుండా తమ అంతరాత్మ ప్రకారం నడుచుకుంటారు. తమ అంతరాత్మ ఏ చెప్తుంది, ఇతరులు అని వచ్చిందంటే సాంప్రదాయ స్థాయికి సంబంధించింది. ఇతరుల కోసం, ఇతరుల అవసరాలను బట్టి చేసేదేమో సాంప్రదాయం. ఉత్తర సాంప్రదాయ స్థాయికి వచ్చేసరికి తన అంతరాత్మ ఏది చెప్తే అదే చేయడం ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇది నైతిక సాధనలు అత్యున్నత స్థాయి, నైతిక సాధనలో అత్యున్నత స్థాయి, అత్యున్నత స్థాయి. వ్యక్తులు పరిపక్వత కలిగి ఉండడం వలన, వ్యక్తులు పరిపక్వత కలిగి ఉండటం వలన నీతి గాని, న్యాయం, ధర్మం, నిజాయితీ, సమానత్వం, మానవులను గౌరవించడం లాంటి అంశాలు కనబడతాయి. వ్యక్తులు పరిపక్వతతో ఉండడం వల్ల ఏం చేస్తారు? వాళ్ళకు నీతి అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, సమానత్వం అంటే ఏంటి, మానవులను గౌరవించడం అంటే ఏంటి, ఇలాంటివన్నీ అంశాలు కూడా వాళ్ళకు కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ కోల్బర్ ప్రకారం నైతిక వివేచనం. కోల్బర్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ స్వీయ కేంద్రీకరణ అనే లక్షణం తగ్గుతుంది. ఏ కేంద్రీకరణ లక్షణం తగ్గుతుంది? స్వీయ కేంద్రీకరణ అనే లక్షణం తగ్గుతుంది. ఇందులో ఐదో దశ వచ్చేసరికి ఏంటంటే సామాజిక సంబంధాలలో దృష్టి నిలపడం ఐదో దశ. వ్యక్తిగత నైతిక సూత్రాల ఆత్మసాక్షిపై దృష్టి నిలపడం ఆరో దశ. సామాజిక సంబంధాలపై దృష్టి నిలపడం ఐదో దశ. తనంతట తన ఆత్మసాక్షి కోసం చేసేది ఆరో దశ. ఫస్ట్ ఫిఫ్త్ అని ఇందులో రెండు దశలు అన్నాం కదా, ఫిఫ్త్ దశ గురించి చెప్తాం. ఫిఫ్త్ దశ పేరు ఇంతకుముందు ఏమనుకున్నామండి? ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. ఈ దశలోని పిల్లలు ఏం చేస్తారు? సమాజమని, సంక్షేమమని, మానవ హక్కులకు విలువనిచ్చి తదనుగుణంగా ప్రవర్తిస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ అనే నిర్ణయాన్ని వ్యాధిగ్రస్తునికే వదిలేయాలి. మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ అనే నిర్ణయాన్ని వ్యాధిగ్రస్తునికే వదిలేయాలి. అందులో ఇంకోటి ఏంటి? సమాజ సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలను సవరింపజేయాలని భావిస్తాడు. చట్టాలని సవరింపజేయడం అనేది భావిస్తాడు. మానవ అవసరాల దృష్ట్యా రాజ్యాంగంలో సవరణలు కూడా చేయవచ్చని భావించడం ఏ దశలోకి వస్తుందని? ఫిఫ్త్ వన్. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. ఏ స్థాయి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇందులో ఇంకోటి వచ్చేసరికి ఏంటి? ఇంతకు ముందు లేనటువంటి నైతిక నియమాలలో సారళ్యత ఈ దశలో కనిపిస్తుంది.
చాలా ఇంతకు ముందు లేని నైతి నియమాలలో దశ ఇందులో ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ దశలో కనిపించడం జరుగుతుంది. ఎన్నో దశ? 5వ దశ. 3 స్థాయిలో 5వ దశ. అదే 3 స్థాయిలో నెక్స్ట్ వచ్చేసరికి 6వ దశ. ఏ దశ? 6వ దశ. 6వ దశ ఏంటంటే వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. అంతరాత్మ ఆత్మసాక్షి అని అన్నాం కదా, ఆత్మసాక్షి కోసం మొరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ ప్రిన్సిపల్స్ అండ్ కోయిన్సెస్ కాన్సెన్స్. ఓకేనా? ఈ దశలోని పిల్లలు ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మ నిందను తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు మనలో భాగమైనటువంటి ఆదర్శాలన్నింటికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. మనతో ప్రవర్తనమైన ఆదర్శాలకు రెండింటికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఆత్మనిందను, సాంఘిక ప్రమాణాలు రెండిటి ఆధారంగా చేయడం జరుగుతుంది. ఏ దశ? 6వ దశ. ఈ 6వ దశలో ఇంకోటి ఏంటంటే ఈ దశలో వ్యక్తి అంతరాత్మ గౌరవం, న్యాయం, సమానత్వం అనే సార్వత్రిక సూత్రాలపై నిర్ణయాలు ఆధారపడతాయి. ఈ దశలో వ్యక్తి అంతరాత్మ గౌరవం, న్యాయం, సమానత్వం అనే సార్వత్రిక సూత్రాలపై నిర్ణయాలు ఆధారపడతాయి. సార్వత్రిక సూత్రాలపై నిర్ణయాలు ఆధారపడతాయి. ఉదాహరణ చూడండి. వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం తప్పు కాదు అని భావిస్తాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో చేస్తాము. ఒకవేళ పేషెంట్ మన తరపు వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఆయనకు ఆపరేషన్ చేయాలంటే మన తరపు వాళ్ళని సైన్ చేస్తేనే చేస్తారు, లేదంటే చేయరు కదా. అప్పుడు మన వాళ్ళే అని చెప్పి అబద్ధం చెప్పడం తప్పు కాదు అని భావించే దశ ఏంటండి? 6వ దశ. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఇందులో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసరికి అన్ని మతాల సారం ఒక్కటే అని నమ్మడం. నెక్స్ట్ విశ్వక్షేమం కోసం సమాజ సేవలో పాల్గొనడం, తన ఆస్తులను ఆపన్నులకు పంచడం, ఎవరు లేని వాళ్ళకి వాళ్ళ ఆస్తులు మొత్తం పనిచేస్తే ఇది ఏ దశకు సంబంధించింది? 6వ దశ. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఎన్నో స్థాయి అండి? 3వ స్థాయి. ఇప్పుడు ఇక్కడ వరకు 3 స్థాయిలు, వాటిలో 6 దశల గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి పూర్వ సాంప్రదాయ స్థాయి, సెకండ్ వన్ సాంప్రదాయ, థర్డ్ వన్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో దశలు ఏమేంటి? విధేయత లేదా శిక్ష ఓరియంటెడ్. ఫస్ట్ దశ విధేయత లేదా శిక్ష ఓరియంటేషన్. సెకండ్ వన్ సహజ సంతోషానుసరణ సాధనోపయోగ దశ. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి? మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి అనే దశ. ఫోర్త్ వన్ సరైన ప్రవర్తన లేక అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ అని చెప్పడం జరిగింది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. నెక్స్ట్ లాస్ట్ వన్ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఏంటండి ఈ 3 స్థాయిలు, వాటి యొక్క దశలను, అవి ఏ దశ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇట్లా ఫిఫ్త్, సిక్స్త్ అని ఉన్నాయి కదా. ఏం చేస్తాడు ఇక్కడ? ఇందులో వచ్చేసరికి టాపిక్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది ఏ దశకు చెందుతుంది లేదా ఏ స్థాయికి చెందుతుంది అని అడిగాడు అనుకో, ఒక్కోసారి ఏ స్థాయిలో ఏ దశకు చెందుతుందని ఆప్షన్స్ ఇస్తాడు. దాని ఆధారంగా మనం కరెక్ట్గా చెప్పాలండి. కంపల్సరీ ఎగ్జాంపుల్స్ని బాగా గుర్తు పెట్టుకొని దాని ద్వారా మన అది ఏ దశకు చెందింది, ఏ స్థాయికి చెందింది అనేది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అలాగే ఇందులో నోట్, నైతిక వికాసం సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది. నైతిక వికాసం ఏం చేస్తుంది? సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది. ఆలోచన, వివేచన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదండి. అది ఏ సంస్కృతులలోనైనా నైతిక వికాస క్రమం ఒకేలా ఉంటుంది. ఈ సిద్ధాంతంలో ఏ దశను ఏ వయసులో చేరుకుంటారో చెప్పకపోయినా చిన్న పిల్లలు 1వ స్థాయికి చెందినవారని, అంటే తప్పేది చేదేది శిక్షిస్తారని 1వ స్థాయికి చెందినవారని, పెద్దవారు 3వ స్థాయికి చేరుతారని కోల్బర్గ్ తెలిపారు.
చిన్నపిల్లలు వచ్చేసరికి ఫస్ట్ స్థాయిలో ఉంటారు, పెద్దవారు వచ్చేసరికి 3 స్థాయిలో ఉంటారని చెప్పింది ఎవరు? కోల్బర్గ్. ఇందులోనే ఎక్కువ మంది ఏ దశ దగ్గర ఆగిపోతారు? రెండో స్థాయి. ఎక్కువ మంది ఏ దశ దగ్గర ఆగిపోతే రెండో స్థాయి. 4వ దశకు మించి పెరగరు. రెండో స్థాయిలో 4వ దశకు మించి పెరగరని తెలిపారు. ఒక వ్యక్తిలో మంచి నైతిక వికాసం 3వ స్థాయి 6వ దశలో జరుగును. మంచి నైతిక వికాసం వచ్చేసరికి 3వ స్థాయి 6వ దశలో. కానీ మనం అక్కడ దాకా రెండవ స్థాయి 4వ దశ దగ్గరనే ఆగిపోతాము. 6వ దశకు చేరుకున్న వ్యక్తి మరలా వెనుకకు తిరోగమనం అనేది ఉండదు. ఆ దశకు చేరుకున్న వ్యక్తికి మళ్ళా తిరిగి ఆలోచించడం అనేది అసలు ఉండదు. ఆయన చేసిన ప్రతి ఒక్కటి కరెక్టే అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఎడ్యుకేషనల్లో అనేది చూద్దాం. విద్యా విషయక ప్రాధాన్యత. ఉపాధ్యాయులు పిల్లలకు స్థితి పరీక్షలు నిర్వహించి వారి యొక్క స్థాయి లేదా దశను తెలుసుకొని మిగిలిన దశలకు స్థాయిలకు వెళ్ళే విధంగా చూడాలి. కొన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళు నైతికంగా ఏ దశలో ఉన్న చిన్నపిల్లల రూపంలోనే ఆలోచిస్తున్నారా, పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తున్నారా, లేదంటే టీనేజ్ కౌమార దశలో సెకండ్ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉంటుందని చెప్పుకున్నాం కదా, అక్కడనే ఆగిపోయారా అని తెలుసుకొని వాళ్ళు నెక్స్ట్ స్థాయికి వెళ్ళే విధంగా చూసుకోవాలి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. రోల్ మోడల్స్ కంపల్సరీ మన పేరెంట్స్ అయినా ఉంటారు, లేదంటే టీచర్స్ అయినా ఉంటారు. ఇంకా మిగతా పర్సన్స్ అనేది నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అండ్ టీచర్సే మెయిన్. సో ఆదర్శంగా ఉంటారు. వాళ్ళు చేసే పనులను బట్టి వీళ్ళు కూడా తయారవడం జరుగుతుంది. పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన నిర్వహించాలి. అయితేనే వాళ్ళకి డిసిప్లిన్ అనేది వస్తుంది. క్రమశిక్షణ 4th వన్. సరైన ప్రవర్తన అనే దశ ఉంది కదా 4th వన్. వివిధ మతాల సారాంశాలను తెలియాలి. ప్రతి ఒక్క సారాంశం గురించి తెలుసుకోవాలి. నీతి కథలు, దేశభక్తుల గాథలు చెప్పడం, జాతీయ పండుగలు కానీ జాతీయ దినోత్సవాలు నిర్వహించడం, ఎస్యుపిడబ్ల్యూ, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నైతిక వికాసం పెంపొందుతుంది. నెక్స్ట్ ఇందులోనే నోట్ వచ్చేసరికి చూడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మూర్తిమత్వ సిద్ధాంతంలో సూపర్ ఈగో అంటే అధ్యేయం అనే నైతిక సూత్రంపై పనిచేస్తుందని తెలిపాడు. మూర్తిమత్వ సిద్ధాంతం అనేది సూపర్ ఈగోపై పనిచేస్తుంది అని చెప్పింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. కోల్బర్గ్ ఎవరిపైన చేసిండు? బాలుర పైననే అధ్యయనం చేసిండు. ఇక్కడ గిల్లికాన్ వచ్చేసరికి ఏంటి? గిల్లిగన్ 1982లో ఇందులో లోపం ఉన్నట్లు గ్రహించాడు. ఈ సిద్ధాంతంలో లోపం ఉందని చెప్పింది ఎవరు? గిల్లిగన్. బాలికలు లేదా స్త్రీల యొక్క నైతిక నిర్ణయాలు బాలురు లేదా పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. థింకింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. బాలుర కన్నా బాలికల థింకింగ్స్, మోరాలిటీస్ అనేది వేరే విధంగా ఉంటుందని చెప్పింది ఎవరు? గిల్లిగన్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది నైతిక వికాసం. ఓకేనా?